డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వారి ఆర్థిక విద్యా పాలన సంస్కరణల నుండి 20 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ఎన్నిటికి కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ 3. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1907 సంవత్సరం. సరైనవి: తొలి జనపనార పరిశ్రమ 1855 సంవత్సరం, తొలి ఆధునిక వస్త్ర పరిశ్రమ 1854 సంవత్సరంలో ఏర్పాటయింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రైల్వేల పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ లార్డ్ డల్హౌసీ. దీనికి సంబంధించి లింక్డ్ బిట్స్. లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంత సృష్టికర్త. దీని ద్వారా స్థానిక సంస్థలను ఆక్రమించాడు. డల్హౌసీ రాజాభరణాలు, రాజబిరుదులు రద్దు చేశాడు. డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టం 1856లో చేశాడు. డల్హౌసీ పదవీ కాలంలో జరిగిన యుద్ధాలు: రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం, రెండవ ఆంగ్లో బర్మా యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కమిటీ సిఫార్సుల మేరకు బ్రిటిష్ ప్రభుత్వం బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేసింది? ఆన్సర్ అక్వర్త్ కమిటీ. దీనికి సంబంధించి లింక్డ్ బిట్స్. సాడ్లర్ కమిటీ 1917 డిగ్రీ స్థాయిలో డిగ్రీ కోర్సు కాల పరిమితిని 3 సంవత్సరాలుగా నిర్ణయించినది. హర్టాంగ్ కమిటీ 1929 పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది. సప్రూ కమిటీ 1934 వృత్తి విద్యా ప్రాముఖ్యతను తెలియజేసింది. సర్జెంట్ కమిషన్ 1944 కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ తరహా విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలన్నది ఈ కమిటీ. 1919 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా మొదటిసారిగా విద్య భారతీయుల ఆధిపత్యంలోకి వచ్చింది. సర్జెంట్ కమిషన్ సిఫార్సులు: 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఉచిత ప్రాథమిక విద్య, 3 సంవత్సరాల యూనివర్సిటీ విద్య, సాంకేతిక విద్య మరియు ఆర్ట్స్, కామర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం, వయోజన విద్యపై శ్రద్ధ, వ్యాయామ విద్యను అందించడం, ఉద్యోగిత కేంద్రాలను ఏర్పాటు చేయడం, వికలాంగ విద్యను ప్రోత్సహించడం. ఫోర్త్ క్వశ్చన్, 1906లో ఏ సంస్థానం ప్రాథమిక విద్య అందరికీ తప్పనిసరి చేసింది? ఆన్సర్ బరోడా సంస్థానం. లింక్డ్ బిట్స్. వుడ్స్ డిస్పాచ్ కమిషన్ 1854 1835లో ఎడ్యుకేషన్ బోర్డుకు అధ్యక్షుడైన చార్లెస్ వుడ్స్ దీనిని తయారు చేయగా భారత్కి 1854లో వచ్చింది. దీనిని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇది విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించినది. వుడ్స్ డిస్పాచ్ ప్రకారం విద్య యొక్క లక్ష్యం సాంప్రదాయ భారతీయ విద్యా విధానంలో శాస్త్రీయతను, హేతువాదాన్ని జోడించడమే. ఇది అధోముఖ గాలన అంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ సిద్ధాంతమును తిరస్కరించినది. వుడ్స్ డిస్పాచ్ సిఫార్సులు: ప్రత్యేకంగా విద్యాశాఖను ఒకదాన్ని ఏర్పాటు చేయాలి. 3 ప్రెసిడెన్సీ నగరాల్లో అనగా కలకత్తా ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. అన్ని అంచెల విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థల్ని నెలకొల్పాలి. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల నిర్వహణతో పాటు అవసరమైన చోట్ల అదనంగా కళాశాలలు, సంస్థలను స్థాపించాలి. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏవి? ఆన్సర్ డి. భారతదేశంలో తొలి ఇంజనీరింగ్ కళాశాల
1884. ఇది 1884 కాదు, 1854లో ఏర్పాటైంది రూర్కీలో. 1854. ఇందులో సరైనవి: భారతదేశంలో తొలి మహిళా కళాశాల 1849 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది కలకత్తాలో. నెక్స్ట్, భారతదేశంలో తొలి మెడికల్ కళాశాల 1835 సంవత్సరంలో ఏర్పాటైంది. నెక్స్ట్, భారతదేశంలో తొలి వ్యవసాయ కళాశాల 1904 సంవత్సరంలో ఏర్పాటైంది. సిక్స్త్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఫస్ట్ వన్ రాంగ్ ఉంది. 2, 3, 4 కరెక్ట్ ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్, 1854లో బొంబాయిలో తొలి ఆధునిక వస్త్ర పరిశ్రమ స్థాపించారు. నెక్స్ట్, కరువు విషయంపై లార్డ్ కర్జన్ మ్యాక్డొనాల్డ్ కమిషన్ ఏర్పాటు చేశాడు. 1901 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 52.4 మిలియన్ల మంది వ్యవసాయ కూలీలు ఉండేవారు. ఫస్ట్ వన్ ఒకటి రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ఫలితంగా బెంగాల్లో తీవ్రమైన కరువు ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 1943. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ఏమిటి? అంటే భారతదేశంలో బ్రిటిష్ వాణిజ్య విధానాల వల్ల జరిగిన ఎఫెక్ట్ ఏమిటి? ఆన్సర్ 4. బ్రిటన్ దేశంలోని పరిశ్రమలకు భారతదేశం ముడి సరుకుల ఉత్పత్తి దేశంగా మారిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ వ్యవసాయ కూలీలు పెరుగుదలకు గల కారణాలు ఏమిటి? ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవే. అంటే మహల్వారీ మరియు రైతువారీ విధానాలు అమలులో ఉన్న ప్రాంతాల్లో భూమి శిస్తు అధికంగా ఉండడం. 2, జనాభా పెరుగుదల కూడా కూలీల సంఖ్య పెరగడానికి గల కారణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరి అయినవి గుర్తించండి. ఆన్సర్ 3, ఏ, బి రెండు సరైనవే. 1880 దశకంలో భారతదేశంలో స్ట్రాచీ కమిషన్ అంచనాల ప్రకారం 2/3 వంతు రైతాంగం అప్పుల ఊబిలో ఉంది. ఆంగ్లేయుల యొక్క ఆర్థిక విధానాలు మన దేశంలో పేదరికాన్ని మరింతగా పెంచి గ్రామీణ రుణగ్రస్తతకు కారణం అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ 4, ఏబిసి మూడు సరైనవే. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆధునిక రవాణా వ్యవస్థ భారతీయులకు ఎంతో మేలు చేసింది. ఆధునిక పరిశ్రమల అభివృద్ధికి రవాణా వ్యవస్థ దోహదం చేసింది. రవాణా వ్యవస్థ వల్ల భారతదేశాన్ని మరియు భారతీయులని ఏకం చేయడంలో ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, మహల్వారీ భూమి శిస్తు విధానం ప్రవేశపెట్టబడిన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ పంజాబ్ మరియు వాయువ్య ప్రాంతాలు. దీనికి లింక్డ్ బిట్స్: రైతువారీ విధానం మద్రాస్ ప్రెసిడెన్సీ మరియు బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. శాశ్వత శిస్తు విధానం బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ఉండేది.
13వ క్వశ్చన్, ఆంగ్లేయులు భారతదేశం వచ్చాక వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులలో సరైనవి ఏవి? ఆన్సర్ 4 ABC 3 సరైనవే. ఆంగ్లేయులు వాణిజ్య పంటల కోసం రైతులపై ఒత్తిడి పెంచడం. బి. ఆంగ్లేయులు వచ్చాక వ్యవసాయం వ్యాపార దృక్పథంగా ప్రారంభం అయ్యింది. సి. భూమి శిస్తును నగదు రూపంలో చెల్లించవలసి రావడం. 14th క్వశ్చన్, భారతీయ పరిశ్రమలకు బ్రిటిష్ ప్రభుత్వ రక్షణ అవసరమని వాదించిన భారతీయ ప్రముఖుడు ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. ఈ క్వశ్చన్కి లింక్డ్ బిట్స్. దాదాబాయి నౌరోజీ 1825 నుంచి 1917. దాదాబాయి నౌరోజీ భారతీయ రాజకీయాల్లో కురువృద్ధుడు, భారత గొప్ప లేదా ఉత్తమ వృద్ధ పురుషుడు, లిబరల్ పార్టీ తరఫున బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన తొలి భారతీయుడు. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి పార్సీ. ఇతను ఇండియన్ నేషనల్ యూనియన్ పేరును భారత జాతీయ కాంగ్రెస్గా మార్చాలని సూచించాడు. దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు: 1. 1886 కలకత్తా సమావేశం. 2. 1906లో కలకత్తా సమావేశం. 3. 1893లో లాహోర్లో జరిగిన INC సమావేశం. దాదాబాయి నౌరోజీ స్థాపించిన సంస్థలు: లండన్ తూర్పు ఇండియా సంఘం. 2. లండన్ ఇండియన్ సొసైటీ. దీనిని WC బెనర్జీతో కలిసి ఏర్పరిచాడు. 3. ఫార్సీ రిఫార్మ్స్ అసోసియేషన్. దీనిని మహారాష్ట్రలో ఏర్పాటు చేశాడు. 4. ధ్యాన ప్రకాశ మండలి. 5. బాంబే అసోసియేషన్. దాదాబాయి నౌరోజీ పత్రికలు రస్త గఫ్తార్ లేదా ట్రూత్ టెల్లర్. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నౌరోజీ నినాదం స్వాతంత్రం మా ఊపిరి, మాకు స్వాతంత్రం కావాలి. దాదాబాయి నౌరోజీ మహమ్మద్ అలీ జిన్నాకి గురువు మరియు ఏవో హ్యూమ్కి రాజకీయ గురువు. 15th క్వశ్చన్, బ్రిటిష్ పాలనపై దాదాబాయి నౌరోజీ చేసిన వ్యాఖ్యలో క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ 5th. బ్రిటిష్ పాలనను ఇది దేవర నిర్ణయము మరియు పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు. బ్రిటిష్ ప్రభుత్వం తలుచుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని 5 నిమిషాలలో నామరూపాలు లేకుండా చేయగలదు. ఈ మాటలు అన్నది గోపాలకృష్ణ గోఖలే. మిగతా 1, 2, 3, 4 ఇవన్నీ దాదాబాయి నౌరోజీ చేసిన వ్యాఖ్యలు. సిక్స్టీన్త్ క్వశ్చన్, ఆంగ్ల విద్యా విధానం వాస్తవానికి భారతీయులకు నాస్తికత్వం భావాలను బోధిస్తుందని 1864లో ఈ క్రింది ఏ పత్రిక ప్రకటించింది? ఆన్సర్ హిందూ ప్రకాష్ పత్రిక. ఈ క్వశ్చన్కి లింక్డ్ బిట్స్. బాలగంగాధర్ తిలక్ స్థాపించిన పత్రికలు: మరాఠా పత్రిక, ఇది ఆంగ్ల భాషలో ఉండేది, దీని సంపాదకుడు కేల్కర్. కేసరి పత్రిక, ఇది మరాఠా భాషలో ఉంది, దీని సంపాదకుడు అగార్కర్. ఈ పత్రికలో తిలక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసినందుకు 1908లో 6 సంవత్సరాల పాటు మాండలేలో జైలుకు శిక్ష అనుభవించి 1914 జూన్ 16న మాండలే జైలు నుండి విడుదలైనాడు. తిలక్ పత్రికలతో ప్రజలను రెచ్చగొట్టినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం 1897లో తిలక్కి కారాగార శిక్ష విధించింది. 17th క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ A, B 2 సరైనవే. భారతదేశంలోని పాలనను పర్యవేక్షించడానికి
పిట్స్ ఇండియా చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారు 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ను ఏర్పాటు చేశారు. ఈ క్వశ్చన్కి లింక్డ్ బిట్స్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టం. ఫస్ట్ బ్రిటన్ చార్టర్గా పరిపాలనా అధికారాలు సంక్రమించడం జరిగింది. దీనితో భారతదేశంలో కేంద్రీకృత పాలన మొదలైంది. 1773 చట్టంలోని ముఖ్యాంశాలు: బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఇతనికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమించబడినది వారెన్ హేస్టింగ్స్. బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలను చెందిన గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్కు అధీనులుగా చేయడం జరిగింది. కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అప్పటి మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఎంఫే. ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర మరియు సైనిక వ్యవహారాలలో కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు. కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలను, బహుమతులను స్వీకరించకుండా కట్టడి చేశారు. 20 సంవత్సరాల వరకు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు. 18th క్వశ్చన్. జమీందారీ విధానం గురించి కింది అంశాలను పరిశీలించి సరికాని వాక్యంను గుర్తించండి. ఆన్సర్ 4th వన్ తప్పుగా ఉంది. 1, 2, 3, 3 సరైనవే. వ్యవసాయ భూమిని ఎస్టేట్లుగా విభజించి జమీందారులకు హక్కులు కల్పించారు. జమీందారులు రైతుల నుండి శిస్తు కౌలు వసూలు చేస్తారు. జమీందారులు వసూలు చేసిన శిస్తు కౌలులో 1/11 వంతు జమీందారులు తీసుకొని 10/11 వంతు ఆంగ్లేయులకు చెల్లిస్తారు. 19th క్వశ్చన్. రైతాంగానికి, ప్రభుత్వానికి మేలు కలిగించే రీతిలో బెంగాల్లో కార్న్వాలిస్ ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులలో ఈ క్రింది వారిలో కానివారెవరు? ఆన్సర్ విలియం బెంటింగ్. ఈ కమిటీలో ఉన్న సభ్యులు జేమ్స్ గ్రాంట్, సర్దార్ షోర్. విలియం బెంటింగ్ లేడు. కార్న్వాలిస్ గురించి లింక్డ్ బిట్స్. భారతదేశ సివిల్ సర్వీసెస్కు పితామహుడు. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. న్యాయపరమైన పోలీస్ అధికారాలను జమీందారుల నుండి తీసివేశాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు. ఉద్యోగులకు సరైన జీతాలను చెల్లించడం ద్వారా నిజాయితీని పెంపొందించవచ్చని నమ్మిన వ్యక్తి కార్న్వాలిస్. కార్న్వాలిస్ పటిష్టమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కార్న్వాలిస్ కాలంలో 3వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం జరిగింది. 1792లో శ్రీరంగపట్నం సంధికర్త ఇతనే. బ్రిటిష్ పార్లమెంట్ యొక్క అభిశంసన తీర్మానానికి అంటే ఇంపీచ్మెంట్కి గురయ్యాడు కార్న్వాలిస్. 20th క్వశ్చన్. 19వ శతాబ్దపు చివరికి భారతీయ పెట్టుబడిదారుల చేతులలో ఉన్న ఒకే ఒక ప్రధాన పరిశ్రమ ఏది? ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. డియర్ ఆస్పిరెంట్స్, ఈ క్రింది క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్. 1861 హైకోర్టుల చట్టం ప్రకారం మద్రాస్, కోల్కతా, బొంబాయిలందు హైకోర్టులను ఏ గవర్నర్ జనరల్ ఏర్పాటు చేశాడు? సెకండ్ క్వశ్చన్. పావర్టీ ఆఫ్ ఇండియా గ్రంథం రచయిత ఎవరు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ వీడియోలో రివీల్ చేస్తాం.